మార్కెటింగ్ చేయవలసిన కనీస కర్తవ్యం మన ఆర్ఎంపీ గ్రామీణ సోదరుల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భోజనం పెట్టి స్పాన్సర్లకు డబ్బులు ఇస్తే ఈ ఫ్లెక్సీలు పెట్టుకుంటే మనం అందరూ చెన్నకేశ్వర గారికి మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు 2-3 సంవత్సరాలు అయితే మీకు యాదాద్రి జిల్లా మీటింగ్ కాకపోవడం. సో ఈరోజు ఇంత సక్సెస్గా అంటే దరిదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారికి మరి గమనీయంగా మేము మా సమస్య మీకు తెలుస్తుంటే గ్రామీణ వైద్యం కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి విషయం మీకు కూడా గ్రామీణ వాళ్ళే కాబట్టి గ్రామంలో ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా పనిచేస్తున్నారు ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎవరైనా కావాలి గ్రామాల్లో ఉన్నటువంటి అధికంగా చేస్తున్న వైద్యము మరి ఆర్ఎంపీలు అనేది కూడా మీకు సంస్థంగా తెలుసు. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు సంస్థం అంటే మీరు అది కూడా క్వశ్చన్ చేయొచ్చు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మీకు తెలిసిన విషయమే ఏంటి అని అంటే ఏదేం చేసినా ఒక గుర్తింపు అనేది లేకుండా వ్యవస్థ నడుస్తున్నది. ఆ వ్యవస్థ కోసం మాకు ఉన్నటువంటి బాధల కోసం మీకు విన్నవించుకోవడం ఏంటంటే ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు డాక్టర్ అయింది ఆర్ఎంపీ వ్యవస్థకు పిఎంఈ వ్యవస్థ అనేది చేసిందో వాళ్ళకు ఏదైనా గుర్తింపు కారణంతో వాళ్ళ ఉద్దేశంతో వారు అవినయంగా ఆ డాక్టర్ ఐఎంఏ డాక్టర్తో మాట్లాడి వాళ్ళను గ్రామాలలో మీరు ఎక్కడైతే చేయలేకపోతున్నారో అక్కడనే పనిచేయడానికి వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేసి మరి గ్రామాల్లో వైద్యం చేయడానికి సహకరించడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికెట్ ఇస్తారని చెప్పి ఆ మహానుభావుడు చెప్పినటువంటి విషయం ఏదైతుందో మన దాంట్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి 50% అయిపోయి 50% అయిపోయిన వ్యక్తులు మళ్ళీ వచ్చినటువంటి విధానంలో ట్రైనింగ్ కావాలంటే తర్వాత వచ్చినటువంటి సీఎం గారు ఆ యొక్క బడ్జెట్ను క్యాన్సల్ చేసేసి ఆ ఉన్న ఫండ్నే క్యాన్సల్ చేసేసి వేరే విధంగా మార్చుకొని ట్రైనింగ్ అనేటువంటి ఆపేసి ఈ వ్యవస్థను చీడపుడులాగా ఉన్నటువంటి వ్యవస్థకి మంచి రాకుండా చేయాలని ఉద్దేశంతో ఎవరు కూడా మోసం లేకుండా మరి సీఎం గారు ఎవరైతే చంద్రశేఖరరావు వచ్చినప్పుడు మనకు వాళ్ళు కూడా ఏం చేశారంటే మీకు కూడా ఒక గుర్తింపు కార్డు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు ఆ కాలం గడిచిపోయింది కానీ ఎన్నడూ కూడా దానికి ప్రస్తావన రాలేదు, దానికి ఆలోచన చేయలేదు. దానికి కూడా హరీష్ రావు గారు మాకు ఈరోజు మాట్లాడుతున్న ఆ రోజు చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఐక్యం ఉండండి ఐక్యం మాట తప్ప ఎన్నడూ కూడా సహకరించి దాని ట్రైనింగ్ కోసం ఎన్నడూ కూడా సాయం చేయలేదు. ఈ ప్రభుత్వం మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం. మరి మీరు ఎందుగా మరి ప్రజల్లో ఉన్నటువంటి ఇంకా ముందు చాలా సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉన్నది మీకు. మరి అవకాశం భగవంతు ఇచ్చడానికి కూడా కోరుకుంటూ మరి మా పిల్లలకు మేము ఉన్నటువంటి ఇందులో కూడా 20 సంవత్సరాల నుంచి మూడు పెడితే 70 సంవత్సరాల వాళ్ళ వ్యక్తులు కూడా ఈరోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఉన్నారు. సరే 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు మార్చుకునే వ్యవస్థ వచ్చింది. కానీ ఇప్పుడు మధ్యస్థంగా 20, 30, 40 సంవత్సరాల పిల్లలకు మరి ఆధారణ లేకుండా డిఎస్ఎంపీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక విధానంలో ఒక ప్రైవేటు సంస్థ రిజర్వేషన్ చేసుకుని మాకు అందరినీ పిల్లల్ని చాలా ఇబ్బందికరంగా ట్రైనింగ్ చేసేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసులు పెడుతున్నాము మీకు దృష్టి చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ గా ఉన్నటువంటి విధానం వాళ్ళకి తెలుసు, ప్రతిదీ కూడా ఈ ఆరోగ్య వ్యవస్థ ఏంటనే వాళ్ళకి తెలుసు. వాళ్ళతో ప్రాబ్లం అనేటువంటిది ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం గుర్తుపెట్టి వాళ్ళు చెప్తారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటాము. కానీ డిఎస్ఎంపీ ఏదైతే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనం మరి ఏర్పాటు చేస్తుంది కాబట్టి దాన్ని కూడా సమయంగా మీకు మనం చేయడం ఏంటంటే ఆ డిఎస్ఎంపీ ఎట్లా ఏర్పడ్డది, వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి, ఏ విధంగా ఎదురు చేస్తున్నారు అనేటువంటిది కూడా మరి మీరు ఒకసారి మరి మన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మీరు ఈ యొక్క సమస్యను దృష్టి తీసుకెళ్ళి ఈ ట్రైనింగ్ ఏదైతే కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉన్న ట్రైనింగ్ ఏదైతే అది కూడా కంప్లీట్ మిగతా సభ్యులకు 50,000 మందుకుందో ఆ మిగతా సభ్యులకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఒక గుర్తింపులా కార్డు ఇస్తే మేము ఇదే విధంగా పనిచేయడానికి అవకాశం ఉంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కిటికీలు వైద్యం చేసినట్టే దానికి యాక్షన్ తీసుకోవాలని మేమే దాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఎటు ఈ పని చేసినటువంటి వాళ్ళు ఏ పని చేసి బతికేటువంటి వ్యవస్థలో లేరు. మరి ఇది గౌరవపరమైనటువంటిది. వాళ్ళ తల్లిదండ్రులు జన్మించి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య కూడా క్వాలిఫైడ్ డాక్టర్ చేస్తున్నటువంటిది, ఏదో అనాథ రోజు నేర్చుకున్నటువంటిది కాదు. మరి వాళ్ళు చేసుకున్నటువంటి 100% క్వాలిఫైడ్ దగ్గర వాళ్ళు తక్కువ జీతంతో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడుకొని మరి పెళ్ళైన తర్వాత పిల్లలు దాచినప్పుడు మరి పైసలు ఎక్కువ జీతం చేయమని చెప్పంటే బయటకు వచ్చి ఆయనకు తెచ్చినటువంటి జ్ఞానంతో అక్కడ నేర్చుకున్న జ్ఞానంతో తప్ప తనకు సొంత ఆలోచన సొంత వైద్యం చేస్తలేదు. అది కూడా మీరు గమనించాలని కోరుకుంటూ మరి ఇటువంటి సమస్యలకు మీరు ఏదైనా ఒక
ఇంతకుముందు కూడా విప్లవ్ ఎక్స్పైర్ అజయ్ గారు కూడా వచ్చారు, మీరు కూడా వచ్చారు, చాలా మంది సంతోషము. మరి మా ఇంటి తరఫున మా పిల్లల తరఫున అందరూ కూడా మీకు సంపూర్ణ ధన్యవాదాలు చేస్తున్నాను. మా విషయాన్ని మీరు ప్రస్తావన తీసుకుని వచ్చి మాకు ఒక చిన్న గుర్తింపు కార్డులాగా కనుక ఇవ్వడానికి మీరు దోహదం చేసినట్టు మీరు ఎల్లవేళగా మా పిల్లలందరూ మేము మా కుటుంబం కుటుంబంలో పిల్లలు 100 కుటుంబాలకు ఆ 100 కుటుంబాలలో మేము ఉన్నాం కాబట్టి అందరు సహాయం చేసిన పిల్లలు కాబట్టి మీరు ఆలోచన చేసి దీన్ని మరి మాకు సవినయంగా ఈ విషయాన్ని మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడాలనేటువంటి ఆలోచన చేయాలని కూడా ఒక ఎమ్మెల్యేగా మరి మాకు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉన్నారు, వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. మేము గత 40-50 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నాము. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి వారు ఉన్నారు. అది మీరు గమనించి గ్రామంలో ఉన్నటువంటి మీరు గ్రామాన్ని చూసింది కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మరి మా దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. మరి మిగతా విషయం